కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మలు 3 విధాలు. మొదటిది కర్మ అంటే ప్రతి వాడు చేయవలసిన కర్మ, ఎదుటి వారికి మేలు చేసే కర్మ. రెండవది వికర్మ అంటే చెయ్యకూడని కర్మ, నిషేధించబడిన కర్మ, నేరపూరితమైనది, అవినీతికరమైనది, అసాంఘికమైనది. మూడవది అకర్మ, చేయవలసిన పని చేయకపోవడం, ఏ పని చేయకుండా సోమరిగా ఉండడం. కర్మణోగతి అంటే కర్మ యొక్క గతి, కర్మ ప్రవర్తించే తీరు, కర్మ మనకు ఇచ్చే ఫలితం, దీని గురించి తెలుసుకోవడం. గహనా అంటే అత్యంత రహస్యమైనది, అంటే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాలని కాదు. అర్థం చేసుకోవడం కష్టం, అంత సులభంగా అర్థం కాదు. ఎక్కడో చదువుకుంటే తెలిసేది అంతకన్నా కాదు, గురువు ద్వారా నేర్చుకోవలసినది అని అర్థం. ఎలాగంటే మనందరం పుట్టినప్పటి నుండి కర్మలు చేస్తూనే ఉన్నాం. చేయాల్సిన కర్మల కన్నా చేయకూడని కర్మలే ఎక్కువ చేస్తున్నాం. చేసి బాధపడుతున్నాం, పశ్చాత్తాపపడుతున్నాం. కానీ కర్మ స్వభావం ఏమిటి, కర్మలు ఎలా చేయాలి అని తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఆ కర్మల యొక్క జ్ఞానం గురించి పరమాత్మ వివరంగా తెలియజేస్తున్నాడు.